హాయ్. వాళ్ళంతా ఇంటికి రాష్ట్రానికి చాలా దూరంగా ఉంటారు. సంవత్సరానికి ఒకటో రెండు సార్లు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళల్లో కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉంటారు, రిచ్ కిడ్స్ కూడా ఉంటారు. అయితే వీళ్ళంతా కామన్గా ఒక అంశాన్ని మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తారు. అదే ఎన్నికలు. కేరళ అసెంబ్లీ ఎన్నికలంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రాజకీయాలు మాత్రమే కాదు, బయట నుంచి ఎన్నికలను రాజకీయాలను శాసించే బలమైన శక్తి ఒకటి ఉంది. అదే గల్ఫ్ ఫ్యాక్టర్. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో రాజకీయ పార్టీలన్నీ గల్ఫ్లో ఉంటున్న మలయాళీల వైపు ఆశగా చూస్తున్నాయి. అరేబియా సముద్రానికి ఆవల ఎడారి దేశాల్లో ఉండే లక్షలాది మంది మలయాళీలు కేరళ ఎకానమీనే కాదు, ఎన్నికలను కూడా డిసైడ్ చేయగలరు. దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. విద్యార్హతలు ఏ స్థాయిలో ఉన్నా సరే మెజారిటీ చూపులు ఎప్పుడూ గల్ఫ్ వైపే ఉంటాయి. బాగా సంపాదించి తిరిగి కేరళకు వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు కొందరైతే సొంత రాష్ట్రానికి దూరంగా గల్ఫ్లోని జీవితాలను వెతుక్కునే వాళ్ళు మరికొందరు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా బాట పట్టినట్లు కేరళ వాసుల్లో చాలామందికి ఫైనల్ డెస్టినేషన్ గల్ఫ్ అనే చెప్పాలి. కేరళ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఒకసారి గమనిస్తే గల్ఫ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కేరళ జీడిపిలో 30% పైగా వాటా విదేశాల నుంచి వస్తుంటే అందులో సింహభాగం గల్ఫ్ దేశాలదే. కేవలం ఆర్థిక వ్యవస్థలోనే కాదు, గల్ఫ్లో ఉండే మలయాళీలు రాజకీయాలను కూడా శాసిస్తూ ఉంటారు. మలబార్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాల్లో జయాపజయాలను నిర్ణయించేది గల్ఫ్ మనీ మాత్రమే. మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ వంటి జిల్లాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రవాసులు పంపే డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ప్రవాసీ తన ఇంటికి పంపే డబ్బు ఆ కుటుంబం ఎవరికి ఓటు వేయాలని నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. గతంలో కేవలం ఇళ్లు కట్టుకోవడానికో పెళ్లిళ్లకో పరిమితమైన డబ్బు నేడు రాజకీయ పార్టీలకు ఫండింగ్ గాను, సేవా కార్యక్రమాలుగాను మారుతోంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలకు గల్ఫ్ దేశాల్లో బలమైన నెట్వర్క్ ఉంది. అక్కడ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్, కేఎంసిసి వంటి సంస్థలు చేసే చారిటీ పనులు చివరకు ఓట్లుగా మారుతూ ఉంటాయి. ఎన్నికల సమయంలో కేరళ విమానాశ్రయాల్లో రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి సొంత రాష్ట్రాలకు వచ్చిపోయే మలయాళీలతో ఎయిర్పోర్ట్లు కళకళలాడుతూ ఉంటాయి. ఎలక్షన్ టైంలో ల్యాండ్ అయ్యే విమానాలకు కేరళ వాళ్ళు పెట్టుకున్న పేరు ఓట్ ఫ్లైట్స్. ప్రధాన కూటములైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ తమ మద్దతుదారులను స్వదేశానికి రప్పించుకోవడానికి పోటీ పడుతున్నాయి. గల్ఫ్లోని సాంస్కృతిక సంఘాలు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నాయి. టికెట్ ధరల్లో రాయితీలు ఇవ్వడం, స్పాన్సర్షిప్ ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్లకు చేర్చడం ఇక్కడ సర్వసాధారణం. ఒక ప్రవాసీ ఓటు కేవలం ఒక్క ఓటు మాత్రమే కాదు, అది అతని కుటుంబంలోని మరో 4-5 ఓట్లను ప్రభావితం చేస్తుంది. పెరుంతల్మన్న, కొడవల్లి వంటి తక్కువ మెజారిటీతో గెలుపు నిర్ణయించే నియోజకవర్గాల్లో విదేశాల నుంచి వచ్చే 500-1000 ఓట్లు చాలు ఫలితాలను తారుమారు చేయడానికి. ఎన్నికలు జరుగుతోంది కేరళలోనే అయినా అసలైన ప్రచారం జరుగుతున్నది మాత్రం దుబాయ్, సౌదీ అరేబియాలోని లేబర్ క్యాంపుల్లోనే. ఇక్కడ సోషల్ మీడియానే వీళ్ళ ప్రధాన ఆయుధం. గల్ఫ్లోని ప్రతి లేబర్ క్యాంప్ ఒక రాజకీయ కోటగా మారుతోంది. వామపక్షాలకు నవోదయ, కైరళి వంటి సంస్థలు ఉంటే కాంగ్రెస్కు ఓఐసిసి, ముస్లిం లీగ్కు కేఎంసిసి ఉన్నాయి. వీళ్ళు అక్కడ నిర్వహించే రాజకీయ సమావేశాలు కేరళలో జరిగే సభల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా గల్ఫ్ ప్రాంతంలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాలను, ప్రవాసుల సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత గల్ఫ్ లేబర్ మార్కెట్లో వచ్చిన మార్పులు, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఈసారి ఓటింగ్ను ఖచ్చితంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరో కీలకమైన అంశం ఓటర్ల జాబితా సవరణ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ద్వారా విదేశీ పౌరసత్వం తీసుకున్న వేలాది మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం పెద్ద చర్చకు దారితీసింది. కాలంతో పాటు గల్ఫ్లో నివాసం ఏర్పరచుకున్న మలయాళీల స్వభావం కూడా మారుతోంది. గతంలో కేవలం తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబంతో సహా అక్కడ స్థిరపడిన కొత్త తరం తయారైంది. వీళ్ల రాజకీయ ఆలోచనలు పాత తరంలా లేవు. వీరు అభివృద్ధికి, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంకులో చీలికలు తీసుకురావడానికి ఈ కొత్త తరం ఓటర్ చాలు. ప్రవాసుల డబ్బు, వారి ఓటు, వారి ప్రభావం, వీటిని విస్మరించి కేరళలో ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదు.